హలో వ్యూవర్స్, ఈ వీడియోలో వచ్చి మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలాసార్లు మనము బిజినెస్ న్యూస్ చూసేటప్పుడు మనకి ఈ పదాలు వినిపిస్తాయి. ఈరోజు ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ హెవీగా బయింగ్ చేశారు, లేదా ఈరోజు ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ హెవీగా సెల్లింగ్ చేశారు. సో ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం అనమాట. హెవీ బయింగ్, హెవీ సెల్లింగ్. ఈ రోజు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇన్ని వేల కోట్లు లాస్ అయ్యింది. సో ఇలా మనం న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు ఇలా వి గెట్ టు హియర్ సంథింగ్ కాల్డ్ ఎఫ్ఐఐ, డిఐఐ, రీటైల్ ఇన్వెస్టర్స్ గెటింగ్ లాస్. సో దీని మీనింగ్ అర్థం చేసుకుందాం. సో మార్కెట్ పార్టిసిపెంట్స్ అని మనకు ఒక టర్మినాలజీ ఉంది. ఆ మార్కెట్ పార్టిసిపెంట్స్ లోనే మనకి 3 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ వచ్చి రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండివిజువల్ పీపుల్స్ లైక్ యూ అండ్ మీ. మనలాంటి ఇండివిజువల్ పీపుల్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ చేస్తారో వాళ్ళని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ రీటైల్ ట్రేడర్స్ అంటాం అనమాట. సో మీరు న్యూస్ లో వినేటప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఈరోజు హెవీగా గెయిన్ చేశారు అంటే మనలాంటి ఇండివిజువల్స్ స్టాక్ మార్కెట్ లో ఈ పర్టికులర్ డే కానీ లేదా ఈ పర్టికులర్ మంత్ కానీ మంచిగా గెయిన్ చేశారని మీనింగ్. లేదా రీటైల్ ట్రేడర్స్ హెవీగా ఈరోజు లాస్ లో అయ్యారు, దాని మీనింగ్ ఏంటి? జనరల్ గా మనలాంటి ట్రేడర్స్ ఆర్ మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళ సొంత డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారో అలాంటి వాళ్ళు ఈరోజు హెవీగా లాస్ అయ్యారు అనే దానికి మీనింగ్ అనమాట. సో ఇంకొక పదం మీరు ఫ్రీక్వెంట్ గా వింటారు, విచ్ ఇస్ కాల్డ్ డిఐఐ. సో డిఐఐ బేసిక్లీ మీన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇక్కడ పదం ఏంటి? డొమెస్టిక్ అంటే ఇండియా లెవెల్లో. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీనింగ్ ఏంటంటే సంబడి హూ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కంపెనీస్ అవ్వచ్చు ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారో, లైక్ బ్యాంక్స్ కానీ, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, లేకపోతే హెడ్జ్ ఫండ్స్ కానీ, లేదంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ హెవీ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ డిఫరెంట్ కంపెనీస్ అన్నమాట. సో అలాంటి ఇన్వెస్టర్స్ ని మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్ దాని తర్వాత మనం ఫ్రీక్వెంట్ గా వినే పదం వచ్చి ఎఫ్ఐఐ. ఎఫ్ఐఐ బేసిక్లీ మీన్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మనకి ఇక్కడే తెలుస్తుంది. ఫారిన్ లో ఎవరైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో, బ్యాంక్స్ ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉందో, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉందో, వీళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో వాళ్ళ డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళని మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటాం అనమాట. సో ఎఫ్ఐఐస్ ఆర్ నథింగ్ బట్ ఫారిన్ లో నుంచి మన కంట్రీలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయో త్రూ పెద్ద పెద్ద కంపెనీస్, వాళ్ళని మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ టైం మీరు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హెవీగా బయింగ్ చేశారు అంటే బేసిక్ మీనింగ్ ఏంటి? ఇండియన్ కంపెనీస్ లో ఫారిన్ నుంచి పెద్ద మొత్తంలో మనకి ఇన్వెస్ట్మెంట్ జరిగింది, మన ఇండియన్ మార్కెట్ లో వాళ్ళు స్టాక్స్ కొన్నారు అని మీనింగ్ అనమాట. లేదా ఫారిన్ ఎఫ్ఐఐస్ అనేది హెవీగా సెల్లింగ్ చేశారు అనే దాని మీనింగ్ ఏంటంటే బేసిక్లీ ఆల్రెడీ కొనుక్కున్న స్టాక్స్ వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళు లిక్విడేట్ చేసుకున్నారనమాట. సో అలా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాసాను, ఆ పాయింట్స్ బట్టి మనం ఆర్డర్ గా అర్థం చేసుకుందాం ఇన్ డెప్త్ మోర్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆర్ ద పీపుల్ or the institutions that are actively buying and selling securities in stock market. So it's very simple. Market participants ante evaru? Somebody who is actively purchasing stocks for themselves or for their company on behalf of company and also selling in stock market anamata. They are called market participants. Next vachi individual investors are also retail investors, normally like you and may who invest own money in stock market, mutual funds, IPO, usually are smaller amounts. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రీటైల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు వాళ్ళ చిన్న అమౌంట్ ని, వాళ్ళ దగ్గర ఉన్న స్మాల్ అమౌంట్, ఇప్పుడు మన డబ్బుని వెన్ వి కంపేర్ ఇట్ టు పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ చాలా తక్కువ. ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? మాక్సిమం 1 lakh, 2 lakh, 3 lakh, 10 lakh ఆర్ ఎక్కువ డబ్బులు ఉంటే ఒక 10 crore వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ పెద్ద పెద్ద బ్యాంక్స్ వచ్చి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్, కొన్ని క్రోర్స్ అమౌంట్ అనేది మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనది అమౌంట్ స్మాల్ కాబట్టి
మన స్మాల్ అమౌంట్ ఏదైతే రీటైల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ అసెట్స్ క్లాసెస్ లైక్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఐపీఓ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చి FIIs, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ లార్జ్లీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్, హెడ్జ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఇందాక చెప్పినట్టు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ పీపుల్ who are big companies based out of India investing money in Indian stock market anamata. Next, foreign institution investors FIIs bring foreign capital, can inflate market, basically can influence market trend largely by buying and selling actions. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటుంది, ప్లస్ వాళ్ళ డబ్బులు అనేది మోస్ట్లీ డాలర్ రూపంలో ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో మన మార్కెట్ని వాళ్ళు ఈజీగా బేసిక్లీ పంప్ అండ్ డంప్ చేయొచ్చు. పంప్ అండ్ డంప్ మీనింగ్ ఏంటంటే ఒకేసారి ఇన్ఫ్లేట్ చేయొచ్చు లేదంటే డిఫ్లేట్ చేయొచ్చు. హెవీగా మార్కెట్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట, బికాస్ దే హ్యావ్ వెరీ హై అమౌంట్ విత్ దెమ్. నెక్స్ట్ వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్రింగ్ బిగ్ ఇన్వెస్టర్స్ విత్ ఇన్ ఇండియా లైక్ మ్యూచువల్ ఫండ్, LIC, బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందాక చెప్పినట్టు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ బ్యాంక్స్, ఫారిన్ హెడ్జ్ ఫండ్స్ అన్నట్టు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండియన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇండియన్ బేస్డ్ LIC ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ అండ్ ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దట్ మైట్ బి గవర్నమెంట్ బాండ్స్ ఆర్ డిఫరెంట్ స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి DII ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ మార్కెట్ స్టెబిలిటీ ఎస్పెషలీ వెన్ FII విత్డ్రా మనీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్ గా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇండియా మీద ఇండియన్ మార్కెట్స్ మీద ఎప్పుడైతే గ్రోత్ కనిపిదో వాళ్ళు ఉన్నట్టుండి విత్డ్రా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 week 1 month సడన్ గా విత్డ్రా చేయడం స్టార్ట్ అవుతుంది, చేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ మార్కెట్ సడన్ గా క్రాష్ అయిపోతుంది. క్రాష్ అయితే ఎకానమీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి టైమ్స్ లో మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హెల్ప్ బేసిక్లీ మార్కెట్ నాట్ టు ఫాల్ బై ఇన్వెస్టింగ్ దేర్ మనీ ఇన్ ఇండియన్ మార్కెట్స్ అనమాట. నెక్స్ట్, బోత్ FIIs అండ్ DIIs ఆర్ రెగ్యులేటెడ్ బై SEBI అనమాట అండ్ స్ట్రిక్ట్లీ ఫాలో రూల్స్ ఆఫ్ బేసిక్లీ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. మీనింగ్ ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI ఏదైతే ఉందో మన SEBI అండర్లోనే ఆల్ FIIs అండ్ DIIs వస్తారు. వి ఆల్సో నో దట్ SEBI అండర్లో హోల్ సెక్యూరిటీ మార్కెట్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. సో ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ జరగాలంటే డెఫినెట్ గా ఏదైతే SEBI రూల్స్ పెడుతుందో అది FIIs అండ్ DIIs బోత్ షుడ్ ఫాలో అనమాట. లాస్ట్ పాయింట్ వచ్చి ఆల్ దీస్ పార్టిసిపెంట్స్ టుగెదర్ డ్రైవ్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై విచ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ ప్రైజెస్ అండ్ మూవ్మెంట్. అంటే ఎప్పుడైతే వీళ్ళు స్టాక్స్ అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారో దానివల్ల బేసిక్లీ స్టాక్ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై క్రియేట్ అయ్యి మార్కెట్ పెరగడం కానీ మార్కెట్ తగ్గడం కానీ జరుగుతుంది. సో వీళ్ళ మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల అమౌంట్ వల్ల మన మార్కెట్ పెరగడము తగ్గడం జరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అన్ ఓవర్వ్యూ అబౌట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం మీకు రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ FIIs అండ్ DIIs రిలేటెడ్ మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. హోప్ యూ లైక్ దిస్ వీడియో.